మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్ఏఎల్ రెండు ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది. శరీరానికి హాని చేసే ఈ ఎల్డిఎల్ ను తగ్గించడానికి రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సంప్రదాయ మందులకు భిన్నంగా జన్యుస్థాయిలోనే ప్రభావం చూపి ఎల్డిఎల్ తయారీకే అడ్డుకట్ట వేసే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఖరీదు కాస్తంత ఎక్కువే. దాదాపు 1,00,000 రూపాయల విలువైన ఈ ఇంజెక్షన్ ను 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే గుండెపోటు రాకుండా సాఫీగా జీవించవచ్చని అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ వివరించారు. గుండెపోటు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకునే కంటే చెడ్డ కొలెస్ట్రాల్ బాధితులు ముందస్తు జాగ్రత్తగా ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా జీవించవచ్చునని ఆయన తెలిపారు. గతంలో ధమనులు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారని, కానీ ఇప్పుడు బ్లాక్ అయిన ధమనులను క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, అలాంటి ఒక ప్రత్యేక పద్ధతే ఈ ఇంజెక్షన్ అని డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇతర దేశాల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ ఇంజెక్షన్ ను స్టంట్ వేయించుకున్న వారు, బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు తీసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ ఇంజెక్షన్ ఎల్డిఎల్ అధికంగా ఉన్న వారిలో బాగా పనిచేస్తుంది గాని ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్న వారికి ఉపయోగపడదన్నారు. అపోలో ఆసుపత్రిలో 3 నెలల నుంచి ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులకు దీనిపై 30% మేరకు రాయితీ ఇవ్వనున్నట్లుగా డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఇంజెక్షన్ వినియోగం పెరిగితే భవిష్యత్తులో ధర తగ్గే అవకాశం ఉందన్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ వయసులోనైనా ఈ ఇంజెక్షన్ చేయించుకోవచ్చని చెప్పుకొచ్చారు. అయితే ఇంజెక్షన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఏది పడితే అది తినడం, కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి జీవన శైలితో గుండెకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మన శరీరంలో ఉండే ఎల్డిఎల్ రిసెప్టర్లు రక్తంలో ఉండి చెడు కొలెస్ట్రాల్ రేణువులకు అతుక్కుని ఆ రేణువులను కాలేయంలోకి తీసుకెళ్తాయి. అక్కడ కాలేయం ఎల్డిఎల్ ను బ్రేక్ డౌన్ చేసి అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కానీ PCSK9 ప్రోటీన్ ఆ రిసెప్టర్లను నాశనం చేయడం వల్ల ఎల్డిఎల్ రక్తనాళాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది. దీంతో PCSK9 ను పనిచేయకుండా చేసే ఔషధాలపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి కొన్ని ఇన్హిబిటర్లను పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇన్సిరాన్ కూడా ఆ కోవలోనిదే. ఇది PCSK9 జీన్ ను స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. దానివల్ల PCSK9 ప్రోటీన్ అసలు తయారే కాదు. ఆ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఎల్డిఎల్ రిసెప్టర్లు స్వేచ్ఛగా పనిచేయగలుగుతాయి. ఫలితంగా శరీరంలో ఎల్డిఎల్ స్థాయిలు తగ్గిపోతాయి. గుండెపోటు ముప్పు తగ్గుతుంది.